హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కేజీ కొరమేలు తీసుకున్నానండి. ఎట్లా మంచిగా కడుక్కుని ఎట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారము అన్నీ కలుపుకున్నామండి. వీటిలో ముక్కల్లోకి ముందుగా ఉప్పు వేసుకున్నాము. కల్లులు ఉప్పు అండి. పసుపు వేసుకున్నాము. కారం వేసుకున్నాము. 2 స్పూన్లు వేసుకుంటానండి. కొద్దిగా నూనె వేసుకున్నామండి. కలిసిద్ది నూనె వేసుకుంటే ముక్కలకు బాగా పెట్టుకుంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ కలుపుకున్నామండి. మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం. ఇగండి మంచిగా కలుపుకొని పెట్టుకున్నాను. కలుపుకొని అట్టు పెట్టుకున్నాం కదండి చేపలు. ఇప్పుడు కూరకు సంబంధించినవి నేను చింతపండు ఎండ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. 3 టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, అల్లము, 2 ఎల్లుల్లిపాయలు, ధనియాలండి, ఆవాలు, నేను 2 ఎండుమిరకాయలు, చెక్క లవంగాయ తీసుకున్నానండి. మసాలా కింద నూములు, జీలకర్ర ఇంత మట్టికి వేపుకున్నాము. ఇప్పుడు వేపుకునే విధానం చూపిద్దాం. ఇదిగో కలుపుకున్నట్టు పెట్టుకున్నా కదండి. ఇప్పుడు వండుకునేది చూపిస్తాను. అంటించుకున్నాం పొయ్య. మాకు సండే స్పెషల్ అండి ఈరోజు. ధనియాలు వేగినాయండి తీసుకున్నాం. ఆవాలు కాడ వేగినాయండి. జీలకర్ర కాడ వేగింది. నువ్వులండి వేగినాయండి. నువ్వుల కాడ చెక్క లవంగాయ అండి. మసాలా కాడ వేగిందండి తీసుకున్నాము. ఇగండి అన్నీ వేపుకున్నా. నేను రోట్లో నూరుకుంటానండి. నేను మెంతులు వేపుకోలేదు కదండి. నేను మెంతు పొడి అండి వేసుకుంటాను. దీంట్లోనే వేసుకుని నూరుకుంటా. నలిగిందండి తీసుకున్నాము. అల్లం నూరుకున్నామండి. ఇదే రొట్టెను. ఎల్లుల్లిపాయ కాడ వేసుకున్నాం. నలిగిందండి తీసుకున్నాము. ఉల్లిపాయల కాడ నూరుకుంటానండి. ఇది కాడ నలిగిందండి తీసుకున్నాం. చేపల కూరకి నేను కలుపుకుంటానండి. దీంట్లోకి మనం ఉప్పు కారం కలుపుకున్నాం కదా. ముక్కలన్నీ నేను దీంట్లో వేసుకుంటున్నాను. మనం ఉల్లిపాయ నూరుకున్నాం కదా, ఉల్లిపాయ వేసుకున్నాం. టమాటా మిక్సీ పెట్టుకున్నానండి. అల్లం నూరుకున్నానండి. పచ్చిమిరకాయలు మనం నూరుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడి వేసుకున్నాము. పసుపు అండి, కారము నేను ఇంకో స్పూన్ వేసుకుంటా. ముక్కల్లో కలుపుకున్నాం కదండి, సరిపోద్ది 2 స్పూన్లు. నూనె అండి, నేను ఇంకో కప్పుడు వేసుకుంటానండి. ఇంకా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అండి. ఇదంతా కలిసేటట్టు కలుపుకున్నామండి. తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాం. శుభ్రంగా కలిసేటట్టు కలుపుకున్నాను. చింతపండు పులుసు వేసుకున్నాము. ఇందాడ మనం ఉప్పు వేసుకుంటాం మర్చిపోయామండి, కల్లులుప్పు. ఇంకా కొంచెం ఇప్పుడు కలుపుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నామండి. ఇదంతా కలిసేటట్టు కలుపుకున్నాము. మళ్ళీ ఇంకా కొన్ని నీళ్ళు వేసుకున్నాము. కొద్దిగా నీళ్ళు పోసుకున్నామండి. కొన్ని పోసుకున్నాం. పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇకనండి చూడండి ఎంత బాగుందో. ఇంతేనండి, పొయ్యి మీద పెట్టుకున్నాము. పొయ్యి అంటించుకున్నానండి. అట్లా ముక్క మునిగే వరకేనండి నీళ్ళు. మూత పెట్టుకున్నాం.
మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడుకుతుంది, కానీ గంటి పెట్టకూడదండి, తిప్పుకుంటామే మామూలుగా. ఇదిగోండి ఇట్లా తిప్పుకోవాలి. మనము గంటి పెట్టి తిప్పుకోకుండా ఇలా తిప్పుకుంటే కదులుతాయండి. కొరవేల ముక్కలు చితకవండి, గంటి పెట్టినా కూడా చితకవు, కానీ మనము ఎట్లాగ తిప్పుకోవాలి. సువాసన అండి. చూద్దామండి, ఉడుకుతుంది. మనము ఇందాడ పొడి వేసుకున్నాం కదా, ఆ పొడి కొద్దిగా మళ్ళీ వేసుకున్నామండి. మళ్ళీ మూత పెట్టుకున్నాం. చూద్దామండి, ఉడికింది. నూనె చూడండి ఎంత పైకి వచ్చిందో, ఉడికిపోయిందండి. ఇక మనం దించుకున్నాము. చూడండి, ముక్కలు ముక్కలుగానే ఉంటాయండి చితకో కొరవేల ముక్కలు. సూపర్గా ఉంటుందండి ఇలా. ఇదండి తీసుకున్నామండి బౌల్లోకి, పొయ్యి బంద్ చేసుకున్నాం. చూడండి సూపర్గా ఉంటుందండి కూర. బౌల్లోకి తీసుకున్నాము. ఇదిగోండి కొరమేలు చేపల పులుసు అండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నాం పైన. ఇట్లా ఒక్కసారి వండుకోండి, సూపర్గా ఉంటుందండి. అన్నీ కలుపుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చేపల కూర. కొరమేలు పులుసు అండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఎలా వండుకోండి, అన్నీ కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బాయ్ అండి.